హలో ఫ్రెండ్స్, మనం సినిమాలో చూస్తుంటాం విలన్ ఎంత నేరం చేసినా వాళ్ళ పవర్ వల్ల తప్పించుకుంటారు. డబ్బు బలంతోనూ అధికారం అండతోనూ బయటపడుతుంటారు. మన రాజకీయాల్లో కూడా దాదాపు అటు ఇటుగా ఇదే జరుగుతుంది. చాలామంది నాయకులకు పవర్ ఎంత ఉందంటే వాళ్ళు చేసే తీవ్రమైన నేరాలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. కోట్లు దోచుకున్నా, అత్యాచారం చేసినా, చివరికి హత్య చేసినా ఇలాగోలా బయటపడుతున్నారు. కానీ ఇప్పుడు ఒక కొత్త బిల్లు వచ్చింది. ఇది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి పదవినే పీకేస్తుంది. మరి ఏంటా బిల్లు? దాని నిబంధనలు ఎంత భయంకరంగా ఉంటాయి? నిజంగా ఇది దేశాన్ని మార్చేస్తుందా? ఆ వివరాలన్నీ ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, సీఎం అయినా సరే, చివరికి పీఎం అయినా సరే, డోంట్ కేర్. 30 రోజులు జైల్లో ఉన్నారంటే మీ పదవి ఊడినట్లే. ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా వెంటనే గద్దె దిగిపోవాల్సిందే. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టిన ఒక కీలకమైన బిల్లే దీనికి కారణం. అసలు ఏంటా బిల్లు? నాయకులకు జైలు శిక్ష పడితేనే పదవి పోతుందా? రిమాండ్లో ఉన్నా కూడా పదవి పోతుందా? संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की मंजूरी दी जाए. కేంద్ర ప్రభుత్వం మన దేశంలో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు పెద్ద ప్రయత్నమే మొదలుపెట్టింది. అందులో భాగంగా ఒక కొత్త బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో ఒక కీలకమైన అంశం ఉంది. అదే ప్రజాప్రతినిధులు జైలుకు వెళ్తే వారి పదవి పోవడానికి సంబంధించిన నిబంధన. ఈ బిల్లు ప్రకారం ఒక ప్రధాని, ముఖ్యమంత్రి లేదా ఏ ఇతర కేంద్ర మంత్రి అయినా ఒక కేసులో భాగంగా వరుసగా 30 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉంటే వారి పదవిని కోల్పోతారు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోవాలంటే వారికి కోర్టులో నేరం రుజువై కనీసం 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడాలి. అప్పుడు మాత్రమే వారు పదవిని పోగొట్టుకునేవారు. కానీ ఈ కొత్త బిల్లు అలా కాదు. ఒకవేళ ఒక నాయకుడిని పోలీసులు ఒక కేసులో అరెస్టు చేసి వారు 30 రోజులు పోలీస్ కస్టడీలో ఉంటే దోషిగా నిరూపించబడక ముందే వారి పదవి పోతుంది. అంటే విచారణ దశలో ఉన్నప్పుడు కూడా వారు పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఒక నాయకుడు పోలీసులు లేదా న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీలో ఉంటే అది 30 రోజులు దాటితే ఇక ఆ నాయకుడు పదవిలో ఉండటానికి అర్హతను కోల్పోతాడు. ఇది ఒక రకంగా విచారణ దశలోనే ఒక నాయకుడి భవిష్యత్తును నిర్ణయించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ బిల్లులో ఉన్న నిబంధనలు కొత్తగా వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో నేరారోపణలు ఎదుర్కొంటున్న నాయకులకు ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు ఉండి పోలీసులు అతన్ని అరెస్టు చేసి 30 రోజులు రిమాండ్కు తీసుకుంటే ఆటోమేటిక్ గా ఆ ముఖ్యమంత్రి పదవి దిగిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కోర్టులో ఆయన నిర్దోషి అని తేలినా అప్పటికే పదవి పోతుంది. ఈ కొత్త నిబంధన వల్ల ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇది రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. ప్రజాప్రతినిధులకు అన్నీ ఉంటాయి. డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, ప్రజల్లో బీభత్సమైన క్రేజ్ కూడా ఉంటుంది. కానీ అధికారం ఎంత ఉన్నా సరే 30 రోజులు, కేవలం 30 రోజులు జైల్లో ఉంటే చాలు పదవి పోతుంది. ఒక సీఎంపై కేసు పెట్టి 4 రోజులు జైల్లో వేస్తే చాలు వారి పదవి ఇక గోవిందా. సీఎంలు, మినిస్టర్లే కాదు, దేశ ప్రధానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మరి మోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడానికి అసలు కారణం ఏంటి? బీజేపీ నిజంగానే దేశం బాగుపడాలని చూస్తోందా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద కుట్ర ఉందా? ఈ కొత్త బిల్లును బీజేపీ తీసుకురావడం వెనుక అనేక ఉద్దేశాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావటం. ఒక ప్రజాప్రతినిధిపై తీవ్రమైన ఆరోపణలుండి ఆయన 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే ఆ వ్యక్తి పదవిలో కొనసాగడం సరికాదని బీజేపీ వాదిస్తోంది. ఎందుకంటే ఒక నాయకుడు ప్రజల నమ్మకాన్ని కాపాడాలి. కానీ ఒక కేసులో నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రజలకు వారిపై నమ్మకం పోవచ్చు. అందువల్ల అలాంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించడమే మంచిదని బీజేపీ భావిస్తోంది. ఈ బిల్లు అవినీతి, నేరపూరిత చరిత్ర ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడానికి సహాయపడుతోందని బీజేపీ నమ్ముతోంది. భవిష్యత్తులో నేరాలకు పాల్పడాలనుకునే నాయకులకు ఇది ఒక హెచ్చరికలా పనిచేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ నేరం చేసి దొరికిపోతే వారి పదవి పోతుందని తెలిస్తే అలాంటి పనులు చేయడానికి భయపడతారని బీజేపీ వాదిస్తోంది. ఈ బిల్లు వల్ల ప్రజాప్రతినిధులు తమ పనులకు మరింత జవాబుదారీగా ఉండాలని, ఏ చిన్న తప్పు చేసినా దానివల్ల తమ పదవిని కోల్పోవచ్చని భయపడతారని, దీనివల్ల నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నిస్తారని బీజేపీ చెబుతోంది.
ఈ బిల్లు ద్వారా రాజకీయాలను మరింత శుద్ధి చేయాలని, నేరారహిత రాజకీయాలకు మార్గం సుగమం చేయాలని బీజేపీ యత్నిస్తోంది. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే బీజేపీ ఈ బిల్లును ఒక ముఖ్యమైన సంస్కరణగా చూస్తోంది. అవినీతి నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు పదవుల్లో కొనసాగుతున్నప్పుడు వారు తమ పవర్ ఉపయోగించి విచారణను ప్రభావితం చేయొచ్చని బీజేపీ వాదిస్తోంది. ఈ బిల్లు గనక చట్టమైతే ఒక నాయకుడు జైలుకు వెళ్లిన వెంటనే అతని పదవి పోతుంది. దీనివల్ల ఆ నాయకుడికి విచారణను ప్రభావితం చేసే అధికారం ఉండదు. ఇది కేసు విచారణను మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చేస్తుంది. ఇది దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ బిల్లు చాలా మంచిదంటోంది బీజేపీ. దేశం కోసమే, ప్రజల కోసమే దీన్ని తీసుకొస్తున్నామని చెబుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం కన్నెర చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు అని వాదిస్తోంది. కొత్త చట్టం వస్తే దేశం అల్లకొల్లమవుతుందని మండిపడుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది? నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారనుందా? ఈ కొత్త బిల్లును కాంగ్రెస్ పార్టీ సహా చాలా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లులో ఉన్న కొన్ని నిబంధనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వారు వాదిస్తున్నారు. ఈ బిల్లును అధికారంలో ఉన్న పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి ఉపయోగించుకోవచ్చని కాంగ్రెస్ వాదిస్తోంది. ఉదాహరణకు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు నచ్చని ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఏదైనా అబద్ధపు కేసులో అరెస్టు చేయించి 30 రోజుల పాటు జైల్లో ఉంచొచ్చని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనివల్ల విచారణ కూడా పూర్తి కాకముందే ఆ ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఇది మన సమాఖ్య వ్యవస్థకు చాలా ప్రమాదమని కాంగ్రెస్ చెబుతోంది. ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిని చిన్న కేసులో కూడా పదవి నుంచి తొలగిస్తే అది ప్రజల తీర్పును అవమానించినట్లు అవుతోందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడు నేరం చేశాడని నిరూపితమయ్యే వరకు పదవిలో ఉండటానికి హక్కు ఉంటుందని వాదిస్తోంది. ఈ బిల్లు వల్ల ప్రభుత్వాలు అస్థిరంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలోని ముఖ్యమంత్రులను టార్గెట్ చేసి వారిని అరెస్టు చేస్తే ఆ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడుతోంది. అందువల్ల ఈ బిల్లు దేశంలో రాజకీయాలను మరింత కలుషితం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పని కాంగ్రెస్ వాదిస్తోంది. విచారణ సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం చాలా సులభం. ఈ బిల్లు చట్టమైతే అధికార పార్టీలు ఈ అధికారాన్ని అడ్డగోలుగా వాడుకునే అవకాశం ఉంది. బీజేపీ ఈ బిల్లును సమర్థిస్తుంటే కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే మన దేశంలో రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. మరి దీనివల్ల ఎలాంటి మార్పులు వస్తాయి? మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా? అసలు ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? महोदय, मैं प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन ఈ బిల్లు గనక చట్టంగా మారితే దాని ప్రభావం మన దేశ రాజకీయాలపై చాలా పెద్దగా ఉంటుంది. ఇది మంచి చెడు మార్పులను తీసుకొస్తుంది. ఈ బిల్లు వల్ల రాజకీయాల్లో నిజాయితీ, పారదర్శకత పెరుగుతాయి. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి భయపడతారు. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా 30 రోజుల్లో జైల్లో ఉంటే తమ పదవి పోతుందనే వారికి తెలుస్తోంది. ఒక ముఖ్యమైన నాయకులు నిర్బంధంలో ఉంటే వారు పదవిలో ఉండటం ప్రజలకు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఈ బిల్లు ద్వారా అలాంటి నాయకులను పదవి నుంచి తొలగిస్తే ప్రజలకు చట్టాలపై, వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. అయితే ఈ బిల్లును అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఒక ఆయుధంలా వాడొచ్చు. ఉదాహరణకు, ప్రతిపక్ష నాయకులను తప్పుడు కేసులు ఇరికించి 30 రోజులు నిర్బంధంలో ఉంచితే ఆ నాయకుడి పదవి పోతుంది. ఇది రాజకీయ కక్ష సాధింపులకు దారి తీస్తుంది. ఈ బిల్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చడానికి కూడా ఉపయోగపడొచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోవచ్చు. ఈ బిల్లు వల్ల దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లు వల్ల రాజకీయ పార్టీలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. చిన్న చిన్న కేసుల్లో కూడా నాయకులను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది దేశంలో ఒక కొత్త రకమైన రాజకీయ వ్యవస్థకు దారి తీస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు వల్ల మంచి చెడు రెండూ ఉన్నాయి. ఒకవైపు రాజకీయాల్లో నిజాయితీ పెరుగుతుందని చెబుతుంటే మరోవైపు ప్రజాస్వామ్యానికే ఇది ప్రమాదమని అంటున్నారు. మరి ఈ బిల్లు చట్టంగా మారితే మన దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.